వియత్నాంలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునకకు గురైంది. వియత్నాంలోని ప్యూక్యూక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ వియత్నాంలో జరిగిన బోటు ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ మోహన్, ఈ ఘటనకు గల కారణాలేంటి? అదేవిధంగా వియత్నాం బంధువులు ఎప్పుడు వెళ్లారు? ఇక్కడ ఒక మొబైల్ కంపెనీకి సంబంధించి ఏవైతే లక్ష్యాలను పూర్తి చేశారో ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి డీలర్లను భారతదేశంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించి లక్ష్యాలను ఘనంగా పూర్తి చేసినటువంటి డీలర్లను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా మన దేశం నుంచి 250 మంది డీలర్లు వియత్నాం పర్యటన కోసం వెళ్ళడం జరిగింది. కొంతమంది కుటుంబ సభ్యులతో సమేతంగా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ వెళ్ళిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది డీలర్లు, తెలంగాణ నుంచి 40 మంది డీలర్లు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ రోజు ఈ పర్యాటకులతో ఏవైతే వెళ్లారో వీళ్ళందరికీ సంబంధించి టూరిస్టులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతాలన్నింటినీ తిరిగిన తర్వాత వియత్నాంలోని హూక్ వాక్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఓషన్ పియర్ ఐలాండ్ కంపెనీకి చెందినటువంటి ఒక స్పీడ్ బోటు అక్కడి కాలమానం ప్రకారం, అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయం తరువాత సముద్రంలో బోల్తా పడింది. హాన్వే రక్ నుంచి ఆన్ తోయ్ పోర్టు వైపు పర్యాటకులను తీసుకెళ్తుండగా తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వారి నుంచి వచ్చినటువంటి సమాచారం. ప్రమాదాన్ని గమనించిన వెంటనే సమీపంలోని ఇతర పడవల ద్వారా సహాయం కోసం వెళ్లారు. అయితే ఒక బోటు యజమాని ఆ స్థానిక అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే 5 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరినప్పటికీ బోటు తలకిందులుగా పడిపోవడం వల్ల మొత్తం 3 బోట్లతో ఈ సముద్రంలోకి వెళ్లిన వాళ్ళలో ఒక బోటు పూర్తిగా తలకిందులుగా పడిపోవడం వల్ల పర్యాటకులు లోపలికి సముద్రంలోకి చిక్కుపోయారు. దీనివల్ల రక్షణ చర్యలు కష్టంగా మారాయని చెప్పి అక్కడ ఉన్న పరిస్థితుల సమాచారం. ప్రమాద సమయంలో వర్షం లేకపోయినా సముద్రం చాలా అలజడిగా ఉండడంతో వాతావరణ ప్రతికూలతల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఇక్కడ లావా కంపెనీ మొబైల్ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళిన వాళ్ళలో మొత్తం 250 మంది, ఒక్కొక్క బోట్లో 70 మంది చొప్పున ఈ యాత్రికులతో 3 బోట్లు పర్యాటకులను తీసుకొని లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటు తలకిందులైనటువంటి ఘటనలో చాలా మంది లోపల ఇరుక్కుపోయి బయటకు రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి సహాయ చర్యలు అందే క్రమంలో చాలా ప్రమాదంలో కొంత విషాదం కూడా చోటు చేసుకుంటా తెలుస్తోంది. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇతర సంస్థల నుంచి అందుతున్నటువంటి సమాచారం చూస్తే ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక డీలర్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. వియత్నాంలో విహారయాత్రకు కృష్ణా జిల్లా నుంచి ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారి తన భార్యతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. వ్యాపారాలను ప్రోత్సహించే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనకు ఎక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కడప జిల్లాకు చెందినటువంటి ఒక వ్యాపారి కూడా ఈ ప్రమాదంలో చిక్కున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతోంది. అయితే ప్రమాదంలో ఈ కడప జిల్లాకు చెందిన వ్యక్తితో పాటు మచిలీపట్నం చెందినటువంటి 2 డీలర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బోటు ప్రమాద సమయంలో సుమారు 10 నుంచి 14 మంది వరకు చనిపోయినట్లుగా ప్రాథమికంగా సమాచారం. అయితే వీరు ఎవరెవరు ఎక్కడి నుంచి అనే విషయాలపై ఇంకా తెలియాల్సి ఉంది. వియత్నాంలోని హాలంగి బేలో జరిగినటువంటి టూరిస్ట్ బోల్తా ప్రమాదానికి సంబంధించి స్థానికంగా సహాయ చర్యలు వాతావరణ ప్రతికూలత మధ్య ఆలస్యం అవుతుండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఎవరైతే పర్యాటకులు వియత్నాం పర్యటనకు వెళ్లారో వాళ్ళ సహాయక చర్యలు త్వరితగతిగా చేయాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సహాయక చర్యలను వేగవంతం చేసే విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేసడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి వియత్నాం ఎంబసీ కూడా వియత్నాం సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొబైల్ డీలర్లు కూడా వియత్నాం వెళ్లిన వారిలో ఉన్నదని 2 రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని ఆయా కుటుంబ సభ్యులు మీడియా దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ఏపీ టూరిస్టులు మాత్రం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.